గతంలో నేను చెప్పినట్టుగానే చాలా సందర్భాల్లో ఇక్కడంతా మాట్లాడాం, మీ ఓట్ల గురించి అడిగాం, మీరు మద్దతు ఇచ్చారు, కూటమి ప్రభుత్వం గెలిచింది. సో వీటన్నిటికీ ముందుగా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటా ఉన్నాను. దాదాపు 7,193 మత్స్యకార కుటుంబాలు దీనిని చేపల్ని పట్టడం అనేది ఆధారం చేసుకుని ఉన్నారు. సముద్ర స్వభావాన్ని అంచనా వేసి వేట చేయడం మన మత్స్యకార సోదరుల తాలూకు అపూర్వమైన నైపుణ్యం. అలాంటి మీకు అండగా ఉండటం మా అందరి బాధ్యత. కూటమి ప్రభుత్వం మత్స్యకారుల భరోసా కింద వేట నిషేధ సమయంలో 20,000 భృతిని అందించింది. మీ ప్రతి కష్టంలో నేను ఉన్నాను అని చెప్పడానికే ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. యాక్చువల్గా 10వ తారీఖు వస్తానని చెప్పాం. ఒక రోజు ముందుగానే, మధ్యలో ఆరోగ్యం బాగాలేక రాలేకపోయాను, కానీ ఒక రోజు ముందే మీకు ఇచ్చిన డేట్ కంటే కూడా ముందే వచ్చాం. అలాగే మీరు సముద్ర గర్భం నుంచి తీసుకొచ్చే మత్స్య సంపద వేలాది కుటుంబాలకి ఆహార భద్రత, జీవనాధారం అందిస్తుంది. ఈరోజు కాకినాడ జిల్లా కలెక్టరేట్ సమావేశంలో నిర్వహించిన సమావేశంలో మన సమస్యలన్నీ నాకు దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా ఇక్కడ నక్కపల్లి ఎస్సీజెడ్లో కానీ, అటు మనకి తుని మండలంలో, మనకి తుని నియోజకవర్గంలో అక్కడ దివీస్ ఫ్యాక్టరీ కానీ, ఇక్కడ అరవిందో కానీ, మిగతా చిన్న చిన్న పరిశ్రమల నుంచి కాలుష్యాలు వచ్చేస్తున్నాయి, మత్స్య సంపద అంతరించిపోతా ఉంది, మాకు వేట దొరకట్లేదు అంటే ఇదొకటి ముఖ్యమైన సమస్య నాకు ప్రస్తావించారు. 2, ఎక్స్గ్రేషియా సముద్రం వేటకెళ్ళినప్పుడు ప్రాణాలు కోల్పోయిన కాకినాడ జిల్లాకి చెందిన 18 మంది మత్స్యకార సోదర కుటుంబాలకి మా ఎక్స్గ్రేషియా అందలేదని చెప్పారు. వెంటనే ఈ రోజునే నేను స్వయంగా 5 మందికి ఇప్పించాను. మిగతా 13 మందికి, దాదాపు 18 మందికి 5 లక్షల రూపాయల చొప్పున 90 లక్షలు వారికి వెంటనే మంజూరు చేయడం జరిగింది. సో ముందుగా ఈ సమస్యని ఒక మంచి శుభంతో మొదలు పెడదామని. ఒకటి, పొల్యూషన్, మన చేపలు మత్స్య సంపద కొంచెం దెబ్బతింటా ఉందని అదొక దృష్టికి పట్టుకొచ్చారు. 2, మన అమీనాబాద్ హార్బర్లో ఈ డిజైన్ లోపం కారణంగా మనకి రాళ్లను తాకి మనకి పడవలు దెబ్బతింటా ఉన్నాయి, వాటికి వలలకి చిక్కుకుపోయి ఇబ్బంది అయిపోతా ఉంది. అదొక 2వ సమస్య చెప్పారు. అలాగే 3వది, ఉప్పాడ సీ ప్రొటెక్షన్ వాల్ గురించి మాకు ఇంత జరుగుతూ ఉంది, దీనికి మీరు ఏం చేయబోతున్నారనేది. ఇంకొకటి, ఇక్కడ మనకి మత్స్య సంపద దొరకనప్పుడు మేము అంతర్వేదిక కానీ, మచిలీపట్నం కానీ, మిగతాటి నిజాంపట్నం వైపు వెళ్తా ఉంటే మాకున్న సమస్యలు, అక్కడ స్థానికంగా ఉండే మత్స్యకారుల సంఘాలతో మాకు గొడవలు వస్తున్నాయి, దీని మీద ఏం చేస్తారనేది ముఖ్యంగా ఈ 3 సమస్యల మీద ప్రస్తావించడం జరిగింది. దీంతో పాటు దానికి అనుబంధ సమస్యలు. సో నేను మీ దృష్టికి తీసుకొస్తుంది, ముందుగా కింద నుంచి రావాలా, ముందుగా ఉప్పాడ సీ ప్రొటెక్షన్ వాల్ గురించి మేము మీకు మాట ఇచ్చాం. అలాగే మనది ఇంకో గ్రామం పేరు ఏం చెప్పారు, మర్చిపోయారు, కోనపాప, మూలపేట, కోనపాపపేట. సో ఉప్పాడ రక్షణ గోడ, ఉప్పాడ సీ ప్రొటెక్షన్ వాల్. లాస్ట్ టైం మనం ఇక్కడికే వచ్చాం. అలాగే మనకి సెంట్రల్ నుంచి కోస్టల్ రెగ్యులేటరీ జోన్ అథారిటీ వాళ్ళని పిలిపించాం. సో పిలిపించినప్పుడు మనం పంపించిన ప్రతిపాదన 323 కోట్లతోటి రక్షణ గోడ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉంది. అలాగే దీనికి సంబంధించి ఈ నెల 14వ తారీఖున కేంద్ర గృహశాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో ఢిల్లీలో ఈ మీటింగ్ జరగబోతా ఉంది. నేను వారికి ఒకటే తెలియజేశాను, దాదాపు ప్రపంచం, మన దేశంలోనే చాలా అరుదుగా ఉండే చోట్ల, ముఖ్యంగా ఉప్పాడ తీర ప్రాంతం సంవత్సరానికి 20 నుంచి 25 మీటర్లు కోతకు గురవుతా ఉంది, ఉన్న ఇళ్లు పోతా ఉన్నాయి. అందుకని సీ ప్రొటెక్షన్ వాళ్ళు చాలా అవసరం అని చెప్పి ప్రత్యేకించి చెప్పడం వల్ల ఇది మనం మన సెంట్రల్ హోమ్ మినిస్ట్రీకి చెప్పడం జరిగింది. ఇది 14న మీటింగ్ జరుగుతారు.
ఇది నేను మీకు మాట ఇచ్చాను మొన్న ఎలక్షన్ టైంలో కూడా, ఇప్పటికీ నేను మీకు మాట ఇస్తున్నాను. ఆల్రెడీ 14వ తారీఖు అయితే 323 కోట్ల రూపాయలు కాబట్టి ఇలా చేతిలో మంత్రదండం ఉన్నట్టుగా వెంటనే ఇలా నేను చెప్తే అయ్యేది కాదు. ఇది చాలా లేయర్డ్గా జరుగుద్ది. సో మొదట 2 మీటింగ్లు అయినాయి, ఇప్పుడు 3వ మీటింగ్ జరుగుతూ ఉంది. ఖచ్చితంగా నా నమ్మకం 323 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మన సీ ప్రొటెక్షన్ వాళ్ళకి ఇవ్వబడుతుంది. ఇది నేను మీకు మాట ఇస్తున్నాను. నేను కింద పడతానో మీద పడతానో ఇబ్బందులు పడతానో, నేను మన కోసం, మన మత్స్యకారు కుటుంబాల కోసం, మన ఉప్పాడ తీర ప్రాంతం కోసం, మన పిఠాపురం కోసం నేను మీకు మాట ఇస్తున్నాను. ఉప్పాడ సీ ప్రొటెక్షన్ వాల్ ఖచ్చితంగా నిర్మించడం జరుగుద్ది. దానికి నిధులు కూడా ఎలాగ మన కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేలాగా ఆల్రెడీ మనకి కేంద్ర ప్రభుత్వం సానుకూల తెలియజేశారు. కానీ అది 320 కోట్లు ఇవ్వాలా లేదా 250 వాటి మీద ఊగిసలాడుతూ ఉంది మనకి మాటలు. సో నేనేం కోరుకున్నానంటే 323 కోట్ల రూపాయలు మీరు దయచేసి ఇవ్వండి అని చెప్పి మన సాధక బాధలని వారికి తెలియజేశాను.